నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్. పదవులు ఓడిపోయాక బీసీ అస్తిత్వం గుర్తొస్తుందా? కొందరు బీసీ నేతల ధోరణిపై ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఎద్దేవా చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలో పదవులు అనుభవించిన కొందరు బీసీ నాయకులకు ఆ పదవులు ఓడిపోయిన తర్వాత మాత్రమే బీసీ అస్తిత్వం గుర్తుకు రావడం శోచనీయమని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు ఎద్దేవా చేశారు. పదవుల్లో గుర్తురాని బీసీలు పదవి పోయాక బీసీలకు అన్యాయం జరిగిందంటూ వాపోవడం పచ్చి అవకాశవాదం తప్ప మరేమీ కాదని తేల్చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధిపత్య కులాల పార్టీలు విధిల్చిన అధికార పదవులు అనుభవిస్తున్నంత కాలం ఆ బీసీ నాయకులు బీసీల బాధల గురించి కానీ వారి సామాజిక ఆర్థిక సమస్యల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీల అధికార నాయకుల మెప్పు కోసమే వెంపర్లాడుతుంటారని అన్నారు. పైగా ఎన్నికల్లో పోటీ చేయడానికై సీట్లు కొనుక్కోవడానికైతే కోట్ల రూపాయలు గుమ్మరించే బీసీ నాయకులు బీసీ ఉద్యమాన్ని ప్రతి ఒక్క రూపాయి కూడా అందించరు సరికదా. పైగా ఆధిపత్య కులాలు దౌర్జన్యాలు అత్యాచారాలు బీసీలపైన చేసిన సందర్భాల్లో బీసీల న్యాయం కోసం ఆత్మగౌరవం కోసం పోరాడకుండా అడ్డుపడడంలో మాత్రం ముందుంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పదవులు ఊడిపోయిన తర్వాత బీసీ స్వతంత్ర రాజకీయ శక్తిని అభివృద్ధి చేయడం కోసం కృషి ప్రారంభించకుండా మరో ఆధిపత్య కుల పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని అన్నారు. ఆదివాసీ మైనారిటీ ప్రజలను నమ్ముకుంటే బీసీ నాయకుల ఆత్మగౌరవం బీసీలకు రాజ్యాధికారం సామాజిక న్యాయం లభిస్తాయని, లేని పక్షంలో బీసీ నాయకులకు పదవులు ఊడిపోవడం కొత్త పదవులు రాకపోవడమే కాక చరిత్రహీనులుగా కూడా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వంక మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. చేసినప్పుడు కేవలంగా వాళ్ళు ఆ పార్టీలకి చెప్పినట్టు విధంగానే జరుగుతుంది తప్ప బీసీలకి ఎక్కడన్నా దేశంలో రాష్ట్రంలో అన్యాయం జరిగితే మరి చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత బీసీలు విస్మరిస్తూ ఉన్నారు. వాళ్ళకి పదవులు పోతే మేము బీసీకి అన్యాయం చేశారు అనేటటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. మేము అది కరెక్ట్ కాదు అంటున్నాం. మీరు బీసీలుగా ఉండి ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉండి బీసీలు కోసం మీరు ఏం పోరాటం చేశారనేది మేము అడుగుతా ఉన్నాం. కనీసం ఇవాళ ఆ రోజున చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ బలహీన బడుగు వర్గాలకి తగినటువంటి ప్రాధాన్యత లేనప్పుడు ఈ యొక్క రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా బీసీ సమస్యల మీద మాట్లాడినటువంటి దాఖలు ఎక్కడా కనపట్టలేదు. ఇటీవల మనం చూడండి, ఓబీసీ మహిళా రిజర్వేషన్ పార్లమెంట్లో ఆమోదింపజేశారు 33%. దానికి అందరూ కూడా స్వాగతించాం. అక్కడ బీసీ సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. మరి వారందరూ కూడా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళ వాటా ఎంతనే తేల్చమని కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆ బిల్లు పెండింగ్ పెట్టినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా అక్కడ పార్లమెంట్లో బిల్లుకి ఆమోదానికి ఓటేశారు. కానీ మా ఓబీసీ మా మహిళ వాటా ఎంత అనేది మాట్లాడకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. బయటకు వచ్చి ప్రతి వారు కూడా ఓబీసీ మహిళ వాటా ఎంత చెప్పలేదని మాట్లాడటం బీసీలుగానే అవమానించినటువంటి విషయం అవుతుంది తప్ప అది మంచి పరిణామం కాదు అనేది మా తాలూకున్నటువంటి అభిప్రాయం. అదేవిధంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% కల్పించారు అగ్రంలో ఉన్నటువంటి పేదలకి. కనీసం చట్టసభల్లో పార్లమెంట్లో రాజ్యసభలో కానీ అనేక బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరూ కూడా మరి దేశంలో అత్యధిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అని కలుపుకుంటే దాదాపు 85% పైబడిగా ఉన్నటువంటి వారికి ఏమో 50% సీలింగ్ మించకూడదు అంటున్నారు. కనీసం 15% ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారికి 10% రిజర్వేషన్ని విద్యా ఉద్యోగ రంగాల్లో పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే కనీసం బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇది అన్యాయమైనటువంటి విషయం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మరి ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు బీసీలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు కేవలంగా ఆ పార్టీలకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప సమస్త రంగాల్లో బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ యొక్క రంగాల్లో మాట్లాడకపోవటం అనేది చాలా బాధాకరమైన అంశం. వారికి పదవులు పొందాలి, పార్టీల ద్వారా లబ్ధి పొందాలంటే బీసీ కార్డు గుర్తుకొస్తుంది. అదేవిధంగా పదవి పోయిన తర్వాత బీసీలకు అన్యాయం చేశారు, ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, అన్ని రాజకీయ పార్టీలకు అన్యాయం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు పదవిలో ఉన్నప్పుడు బీసీ వర్గాలకి ఏ రకంగా మీరు ఉపయోగపడ్డారు
బీసీలకు ఏ విధంగా మీరు ఆదుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా గతంలో కూడా కాపులు బీసీలు చర్చినప్పుడు కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. చట్టసభలో రిజర్వేషన్ కల్పించేటప్పుడు కానీ చట్టసభలో అనేక విషయాలు అంశాలకు వచ్చినప్పుడు కానీ కేవలంగా ఈ బీసీ ప్రజాప్రతినిధులు కేవలంగా కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అవటానికి వాళ్ళకి కోటాను కోట్లు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటానికి అయితే మరి వీళ్ళకి డబ్బు వస్తున్నాయి కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కనీసం వాటికి తోడ్పడటానికి కనీసం ఆర్థికంగా కానీ ఏ రకంగానూ కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితిలో బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇది మీరు సరైనటువంటి విధానం కాదు. రేపు 2024 ఎన్నికల్లో దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము మళ్ళీ ఈ పార్లమెంట్లో కూడా రేపు జరిగేటువంటి సమావేశాల్లో కూడా మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అడుగుతాం, అయ్యా మీరు కుల గణాంకాలు చేయాలంటే దానికి వ్యతిరేకమని చెబుతా ఉన్నారు. ఈ భారతదేశంలో రేపు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ కుల గణాంకాలు చేస్తామని మీరు తెలియజేయకపోతే మరి రేపు జరిగేటువంటి 2024 ఎన్నికల్లో తగినటువంటి రీతిలో మీరు బుద్ధి చెప్పాల్సి వస్తుందనేటువంటి విషయం కూడా మరి మేము తెలియజేస్తా ఉన్నాం.